హాయ్ గైస్! ఈరోజు ఒక మంచి సింపుల్, యూజ్‌ఫుల్ వీడియో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సింపుల్‌గా మనం ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా క్విక్‌గా హెయిర్‌కి ప్యాక్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక 4 టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకున్నాను. మెంతులన్నవి మనం డైరెక్ట్‌గా బాడీలోకి తీసుకున్నా, ఇట్లా మనం ప్యాక్స్‌గా అప్లై చేసుకున్నా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందండి. మెంతుల వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఇలా కొద్దిగా వాటర్ ఇందులో వేసుకొని ఓవర్ నైట్ వీటిని సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ రోజు మార్నింగ్‌కి వాటర్‌తో సహా ఈ మెంతుల్ని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని, దీంట్లో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను. అవసరమైతే మీరు కలమంద కూడా యాడ్ చేసుకొని, పెరుగు ప్లేస్‌లో నిమ్మరసం కూడా వేసుకొని, మెత్తగా పేస్ట్‌లా చేసుకొని హెయిర్‌కి అప్లై చేసుకోవాలి. మనం ఏ ప్యాక్స్ అన్నా కానీ అప్లై చేసేటప్పుడు హెయిర్‌కి మనం ఫస్ట్ ముందే హెయిర్ వాష్ చేసుకోవాలండి నీట్‌గా. నెక్స్ట్, నెక్స్ట్ రోజు ఇది ఇట్లా ప్యాక్ అన్నది మనం హెయిర్‌కి లేయర్స్‌గా ఇలా తీసి డివైడ్ చేసుకొని, దీనికి మనం రూట్స్ నుంచి అప్లై చేసుకోవాలి. ఇది ఫస్ట్ టిప్. మనం మెంతులన్నది అప్లై చేసేటప్పుడు ప్యాక్‌గా హెయిర్ మొత్తానికి చివర్ల వరకు అప్లై చేసుకుంటే బావుంటుందండి. నెక్స్ట్ ప్యాక్ వచ్చేసి ఇది కూడా చాలా సింపుల్ అండి. చాలా క్విక్‌గా జస్ట్ ఒక్క 5 మినిట్స్‌లో రెడీ చేసేసుకోవచ్చు. ముందుగా నీట్‌గా కడిగి తీసుకున్న మందారాకు, దీంట్లోకి కొద్దిగా గోరింటాకు కూడా వేసుకున్నాను. గోరింటాకు అన్నది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి అని అనుకుంటారు. అలా ఏం లేదండి. ఇది ప్యాక్ అన్నది ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయొచ్చు. హెయిర్ హెల్తీగా ఉంటుంది. దీంట్లో కూడా అవసరమైతే కొంచెం కలమంద, నేనైతే కలమందాని స్కిప్ చేసేసాను. నా దగ్గర అవైలబుల్‌గా లేదు కాబట్టి. సో, దీంట్లో కొద్దిగా నిమ్మరసం అన్నది యాడ్ చేసి, ఇది కూడా మెత్తగా పేస్ట్‌లా చేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని, పేస్ట్‌లా చేసుకొని హెయిర్‌కి అప్లై చేసేసుకోవచ్చు. మనం ఏ ప్యాక్ అన్నా కానీ హెయిర్‌కి అప్లై చేసేటప్పుడు జస్ట్ ఒక 15-20 మినిట్స్ ఉండి హెయిర్ వాష్ చేసుకోవాలండి. ఇది సెకండ్ టిప్. మరీ పూర్తిగా కంప్లీట్‌గా డ్రై అయిపోయేదాకా ఉంచకూడదు. అలా ఉంచితే గనక ఖచ్చితంగా మనం ఎంత ఎఫెక్టివ్ ప్యాక్ రెడీ చేసుకొని హెయిర్‌కి అప్లై చేసినా కానీ హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఈ జెల్ మెంతులతో మనం ఈజీగా మనం ఇలా జెల్ అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. దీనికోసం నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకొని, ఈ మెంతుల్లో కొంచెం వాటర్ వేసుకొని, ఈ మెంతుల్ని కంప్లీట్‌గా ఒక 3 డేస్ నాననివ్వాలండి. పక్కన పెట్టేసుకోవాలి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మెయిన్ మనం మెంతులు వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు మెంతులు ఎంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందో హెయిర్‌కి కానీ, బాడీకి కానీ. బట్ మనం మెంతులన్నవి ప్యాక్‌గా మనం హెయిర్‌కి అప్లై చేసినప్పుడు, మనం హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఎంత వాష్ చేసినా కానీ డస్ట్ అయితే ఉంటుంది కదా! చాలామంది ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతారు. బట్ అటువంటి వాళ్ళకి చాలా బాగా ఈ ప్యాక్, ఈ జెల్ అయితే బాగా యూజ్ అవుతుందండి. ఇలా మెంతులు సెకండ్ రోజు బాగా నానిన తర్వాత ఇలా చేత్తో బాగా స్మాష్ చేసుకుంటూ, బాగా కలుపుకొని, దీంట్లో ఇంకొంచెం వాటర్ అన్నది వేసుకొని, ఒక ప్లాస్టిక్ బాక్స్‌లోకి తీసుకొని, ఒకసారి కలిపేసుకొని, దీన్ని మూత పెట్టేసి కంప్లీట్‌గా ఇంకొక రోజు నేను పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ రోజు థర్డ్ రోజు చూసారు కదా! ఇలా ఒక స్ట్రెయినర్‌తో ఇలా జెల్‌ని సెపరేట్ చేసేసుకుంటే అంతే అండి. చాలా సింపుల్‌గా మనకి మెంతులు జెల్ అయితే రెడీ అయిపోతుంది. మనం ఇలా సెపరేట్ చేసుకునేటప్పుడు కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుందండి. కాకపోతే మనం దీంట్లో ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత జెల్ అన్నది కంప్లీట్‌గా స్మెల్ అన్నది పోతుంది. ఇది కూడా రూట్స్ నుంచి అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. ఇలా మనం సెపరేట్ చేసుకున్న తర్వాత దీంట్లో వేస్ట్ ఉంటుంది కదా! ఈ వేస్ట్ అన్నది కూడా మనం పడేయకుండా చక్కగా నెక్స్ట్ రోజు దీంట్లోకి కుంకుడుగాయలు నైట్ అంతా సోక్ చేసేసుకొని నెక్స్ట్ రోజు మనం హెయిర్‌కి షాంపూ పెడితే హెయిర్ వాష్ చేసేసుకుంటే చాలా బావుంటుందండి. ఇంకొక నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అనంటే, మనం ఏ ప్యాక్ అప్లై చేసుకున్నా కానీ హెయిర్‌కి అదే రోజు షాంపూ అయితే మనం పెట్టకూడదండి. హెయిర్ వాష్ చేయకూడదు. జస్ట్ వాటర్‌తో హెయిర్ వాష్ చేసేసుకొని, నెక్స్ట్ రోజు షాంపూ అప్లై చేస్తే మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఈ టిప్స్‌తో సహా ఈ సింపుల్‌గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీగా, క్విక్‌గా రెడీ చేసేసుకున్న ఈ హెయిర్ ప్యాక్స్ మీరు కూడా వీక్లీ వన్స్ ఏదో ఒక ప్యాక్ రెడీ చేసుకొని, ఈ హాలిడేస్‌లో పిల్లలకు కానీ, మీరు కానీ అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. ఇలా సెపరేట్ చేసుకున్న జెల్ అనేది పక్కన పెట్టేసుకొని, ఈ వేస్ట్ అనేది కూడా మనకి హెయిర్‌కి యూజ్ చేసుకోవచ్చండి. దీంట్లో ఇంకా కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకొని, నైట్ దీంట్లో కుంకుడుకాయలు వేసుకొని, నెక్స్ట్ రోజు మార్నింగ్‌కి హెయిర్‌కి అప్లై చేసుకొని, హెయిర్ వాష్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఈ వీడియో కనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.